వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ భావజాలం వైఎస్ఆర్సీపీ జెండాలోనే ఉందని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలను వైఎస్ జగన్ అమలు చేశారన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు మొట్టమొదటిగా ఫాలో అయినటువంటి వ్యక్తి మా యొక్క మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. వారుండగా పేద ప్రజలందరూ కూడా శాంతిగా సుసంపన్నంగా చక్కగా బ్రతికారు. కానీ ఈ రోజున ఏ సామాజిక వర్గానికి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైనటువంటి కనీసమైనటువంటి ఒక పథకం కూడా అందనటువంటి పరిస్థితి. అది కాకుండా ప్రైవేటు రాజ్యం చేసి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అమ్మే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి వ్యతిరేకంగా మన ప్రజలందరూ కూడా పోరాడాలి. వారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ విషయంలో కూడా మావి గారి యొక్క ప్రపోజల్ అందరూ కూడా ఆలోచించాలి. ఒక మహోన్నతమైనటువంటి ఆలోచనతో చట్టాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగంలోని 21వ దాని ప్రకారం అందరికీ కూడా సమానమైనటువంటి విద్యా హక్కు కావాలన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజుల్లోనే దేశంలో ప్రజానీకం మొత్తం కూడా విద్యను అభ్యసించాలి, దానివల్లే సమాజం పురోగతి చెందుతుందని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, అంబేద్కర్ గారి ఆలోచనలు ఈ రాష్ట్రంలో సంపన్నంగా అమలు జరగాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమవుతుందన్నటువంటి ఆలోచన. అందుకే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు. అంబేద్కర్ గారిని ఎంతో అతని ఆశయాలను కొనసాగిస్తూ ఉన్న వ్యక్తి మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అంబేద్కర్ గారు అనేవారు ఒక కులానికో ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదు. అతను సమాజ స్థాపన కోసం ఎంతగానో కృషి చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా అతని ఆశయాలను కొనసాగించిన పరిస్థితి చూసాము. ఈరోజు అంబేద్కర్ గారిని పూర్తి స్థాయిలో అవమానిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని కనీసం ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ వచ్చి నివాళులు అర్పించలేదంటే వాళ్ళకి అంబేద్కర్ గారు అంటే ఎంత గౌరవం లేదు అనే విషయం అర్థమవుతూ ఉంది. అమరావతిలో పెద్దవాడికేమో ప్లాట్ఫామ్ వేస్తాడంట, అది వేసి వాళ్ళందరికీ ఈ రోజుకి కూడా ఎవరికి ఇస్తా ఉన్నాం? ఒక ఎస్సీకి 1 సెంటు భూమి ఇచ్చావా అమరావతిలోని? ఒక బీసీకి 1 ఎకరం భూమి ఇచ్చావా అమరావతిలోని? సో ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధం. అందుకే నేను చెప్తాను, ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి కూడా ఓన్లీ గోడ్స్ ఆర్ సాక్రిఫైస్, నాట్ లయన్స్. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా ఈ కండువా వేసుకున్న వాళ్ళందరూ కూడా సింహంలాగా మారాలని చెప్పేసి అప్పుడే ఇవి అందరూ కూడా భోగం ముడుచుకొని పరిగెడతారు. 2029 జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే అధికారం చేపట్టడానికి అర్హులు అని చెప్పేసి నేనైతే తెలియజేస్తానన్నమాట.